వేలానికి 400 ఎకరాలట వేలంపాట వేయబోతున్నారు. 400 ఎకరాల భూమి. ఇదేడమల్ల గచ్చిబౌలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, కంచ గచ్చిబౌలిలో లేఅవుట్. 5 విడతల్లో వేలం. 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యం. కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఐసి ప్రకటన. 7వ తేదీన ప్రీ బిడ్ సమావేశం. ఈ నెల 15వ తేదీ వరకు బిడ్ దాఖలకు గడువు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు భూముల వేలంపాట ఏ భూములు ఏమన్నాం అన్ని క్లియర్గా ఉండి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములని వేలాలు వేస్తున్నారు. ఇది కాదు మీరు చేయాల్సిన పని. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబము అండ్ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కలిపి కొన్ని లక్షల ఎకరాల భూములు కబ్జా పెట్టింది. మీకు దమ్ముంటే దాన్ని వెనక్కి తీసుకొని వేలం వేయాల. కంపెనీల పేరుతో టీజీఐఏసి టీఎస్ఐఏసి పెద్ద ఎత్తున భూములు ఆయా కంపెనీలకు ఇచ్చింది. ఒక్కడు కూడా అందులో కంపెనీలు పెట్టలే, ఉద్యోగాలు ఇవ్వలే. మొత్తం దాన్ని ఏం చేసిర్రు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అందులో మేము ఎగ్జాంపుల్ చెప్పినాం. ఇక్కడ పటాన్ చెరువు దగ్గర సాకి చెరువు అని ఉందా, సాకి చెరువు పక్కన ఇన్కార్ అనే కంపెనీ వాడు, రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు కడుతున్నాడు. గూడెం మైపాలరెడ్డి బ్రదర్సు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి. అట్లాంటి వాటిని కూల్చేసి వాటిని వేలమేయండి. కబ్జా చేసిన భూమిని వెనక్కి తీసుకొని వేలమేయండి. కబ్జా చేసిన భూమి ఏమో మీరే వంచక తింటారు. ఇప్పుడు కేటీఆర్ హయాంలో కేటీఆర్ సహకారంతో, హరీష్ రావు కవిత సహకారంతో మోకిలా దగ్గర ఈ కొండకల్ అండ్ వెలిమెల తాండాల్లో ఉన్న భూమిని కబ్జా చేసిన బ్యాచ్ అపర్ణ అండ్ గ్రీన్ మార్కు వాడు అరబిందో వాడు వీడందరూ కలిసి ఇప్పుడు ఏమైంది, పొంగులేటి ఎంటర్ అయ్యి పొంగులేటి చూస్తున్నాడు ఆ దందా అంతా. అంటే కబ్జా చేసిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని దాన్ని వేలమేయకుండా, అవసరమైతే దాన్ని వేలమేయకుండా అంత క్లియర్గా ఉన్న భూమిని మీరు వేలమేసేదేంది? అంటే కబ్జా చేసిన భూమి వీకింది, కొత్తగా ఉన్న గవర్నమెంట్కి పర్ఫెక్ట్గా అన్ని ఎవిడెన్స్ ఉన్న మంచి భూమి అది కూడా పోతున్నది. ఇక మరి మీరు మార్పు అంటే ఇదేనా? మార్పు అంటే ఏంది? ఎన్ని వందల ఎకరాలు ఉంది? ఇప్పుడు వట్టినాగులపల్లిలో 1000 ఎకరాల భూములు కబ్జాలు పెట్టారు. తెల్లాపూర్లో 1000 ఎకరాల భూములు, గోపనపల్లిలో 1000 ఎకరాల భూములు, షేర్లింగంపల్లిలో కొన్ని 1000 ఎకరాల భూములు, పటాన్ చెరువు అమీన్పూర్ ఏరియాల్లో 1000 ఎకరాల భూములు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూముల వేలానికి సర్కార్ సిద్ధమైంది. అత్యంత విలువైన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను లేఅవుట్ వేసి వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత దీన్ని చేపట్టబోతున్నది. తద్వారా సుమారు 30,000 కోట్ల నిధులు సేకరించాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ మేరకు కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టీజీఐఏసి ప్రకటన ఇచ్చింది. సదరు కన్సల్టెంట్ 2 ప్రిలిమినరీ తుది మాస్టర్ ప్లాన్ లేఅవుట్ను రూపొందించి సర్కారుకు అందజేయాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25P పరిధిలో 400 ఎకరాల భూములున్నాయి. సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం తదితర ప్రాంతాలకు సమీపంలోనే ఈ భూములున్నాయి. వేలానికి ప్రతిపాదించిన భూమి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 33 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్లు, హైటెక్ సిటీ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి భారీ లేఅవుట్లని రూపొందిస్తారట. 7వ తేదీన ప్రీ బిడ్ సమావేశం అట. ఈ నెల 15వ తేదీ వరకు బిడ్ దాఖలకు గడువట. ఈ నెలాఖరుకు 70,000 కోట్లకు అప్పట. బడ్జెట్లో వేసిన అంచనాకు మించి సేకరణ. ఇప్పటికే 63,586 కోట్లకు చేరింది. తాజాగా 2,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కారట. తీసుకోరి ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని కట్టుది. ₹1 తీసుకున్న అప్పు తీసుకున్న దాంట్లో ₹1 కూడా స్కూళ్ళ కోసమో హాస్పిటల్ కోసం ₹1 ఖర్చు పెట్టింది లేదు. లేదో కంపెనీ కోసం కంపెనీ ఏర్పాటు చేయడానికి అప్పు తెచ్చింది లేదు. తెచ్చిన అప్పులంతా ఈ స్కీమ్కి ఆ స్కీమ్ పోవడం తప్ప ఉపయోగం లేదు. ఈ తెచ్చిన అప్పుల వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం అంటే 1% ఉపయోగం కూడా లేకుండా పోయింది. ఆయన అప్పులు చేసి ఈయన అప్పులు చేస్తున్నాడు. మేము అందుకే అంటున్నాం, కబ్జా చేసిన భూముల లెక్క తేల్చి వాటిని వెనక్కి తీసుకొని వాటిని వేయండి వేలం. 5 ఏళ్ళు నడపొచ్చి రాష్ట్రాన్ని. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు నానాటికి పెరిగిపోతోంది.
ఈ నెలాఖరుకు ఆ మొత్తం 70,000 కోట్లకు చేరబోతుందని అంచనా. బడ్జెట్లో అంచనా వేసిన అప్పు కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ఈ అప్పు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీ ఈసారి ఆశాజనకంగా ఉంటుందని, పైగా పాత అప్పుల కిస్తీలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని కేంద్రానికి వివరించారు. నిజానికి ఈసారి బడ్జెట్లో మొత్తం 57,112 కోట్ల అప్పులు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కేంద్రం 49,255 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయినా ఈ చివరి త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లో మొత్తం 30,000 కోట్ల అప్పు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదించింది. కానీ కేంద్రం అంత మొత్తం అప్పు ఇవ్వడానికి అనుమతి ఇవ్వలే. దీంతో రాష్ట్రం జనవరిలో 10,000 కోట్లకు గాను 4,800 కోట్లు, ఫిబ్రవరిలో 10,000 కోట్లకు గాను 3,000 కోట్ల రుణాలు మాత్రమే సేకరించింది. ఇలా జనవరి నాటికి రాష్ట్ర అప్పు 58,586 కోట్లు. ఫిబ్రవరి 4వ తేదీన తీసుకున్న 3,000 కోట్లతో కలిపి ఈ అప్పు 61,586 కోట్లు. తాజాగా మంగళవారం మరో 2,000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ వేలం ద్వారా ఈ అప్పును సేకరించింది. 22 ఏళ్ల కాలపరిమితి, 7.27% వార్షిక వడ్డీతో 1000 కోట్లు, 24 ఏళ్ల కాలపరిమితి అంటే టెన్యూర్ అండ్ 7.27% ఇంట్రెస్ట్తో మరో 1000 కోట్ల చొప్పున ఈ అప్పు తీసుకుంది. దీంతో రాష్ట్రం అప్పు మంగళవారం నాటికి 63,586 కోట్లు. ఈ నెల 11వ తేదీన 2,500 కోట్లు, 18వ తేదీన 2,000 కోట్లు, 25వ తేదీన 2,500 కోట్ల అప్పు తీసుకుంటామని చివరి త్రైమాసికం ఇండెంట్లలో భాగంగా ఆర్బీఐకి మళ్ళీ ప్రతిపాదించింది. అయితే వీటికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ వీటికి కూడా అనుమతి లభిస్తే రాష్ట్ర అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో 70,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇది అంతా కూడా మరి ఇప్పుడు ఈ కార్పొరేషన్లు పెట్టి తీసుకున్నప్పుడు ఇదంతా మళ్ళీ సపరేట్. మళ్ళీ ఇగో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపిలో 3% మేర అప్పులు తీసుకునే అవకాశం ఉంది. జిఎస్డిపి మెరుగ్గా ఉంటే అప్పులు కూడా కాస్త ఎక్కువ మేర తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పాత అప్పుల కిస్తీలు వడ్డీల కింద ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తున్నామంటూ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కేసీఆర్ చేసిన అప్పులకి ఎవ్రీ మంత్ 6,500 కోట్లు కడుతున్నట్టు ఇప్పటికి దాదాపు 60-70 వేలు కట్టినట్టు 60-70 వేల కోట్లు.